లేకపోవడము, సీసీ కెమెరాలు పనిచేయకపోవడము, ఆ సంఘటన జరిగినటువంటి వితిన్ 5 minutes లోపలనే స్థానిక కార్పొరేటర్లు అక్కడికి రావడము, వాడిని పట్టుకొని రావడము, దాని తర్వాత మతి సిమ్మితం లేదు అని కూడా లోకల్ ప్రజాప్రతినిధులు నిర్ధారించడం, ఇవన్నిటిని చూస్తే దీని వెనుక బలమైన కుట్ర ఉంది. ఏదో చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యాచరణ చేసిరని మేము కళాఖండిగా నమ్ముతున్నాం. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాము, ఇలాంటి చర్యలకు హిందూ సమాజం భయపడది. తిప్పికొట్టే సమయం ఆసన్నమైంది. ఏదో బంగ్లాదేశ్లో చేసినటువంటి సంఘటనలు కనుక పాత బస్సులో చేయాలనుకుంటే కనుక లక్షల మందే తరలి వచ్చి దీనికి ధీటైన సమాధానం తొందరలోనే చెప్తామని కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి మీ డిమాండ్లు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రోజు కూడా మేము అక్కడ ధర్నా ద్వారా డిమాండ్ చేసినాము. ఏదైతే దేవాలయంలో పునర్పక్షాలన, పునర్స్థాపన, దేవాలయం ఒకటి పునర్నిర్మాణం, మాకు ఈ మూడితో పాటు నిందితులపై కఠినమైన చర్యలు